జగన్ ఆర్థిక అప్పులు చేసి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు విమర్శించారు. కష్టమైన అభివృద్ధి సంక్షేమం దిశగా చంద్రబాబు పాలన అందిస్తున్నారన్నారు. దేవరపల్లి మండలం గొల్లగూడెంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే వెంకటరాజు సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమన్నారు. నియోజకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మన గోపాలపురం నియోజకవర్గంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో 94 చెక్కుల్ని సిఎంఆర్ఎఫ్ చెక్కుల్ని పంచడం జరిగింది. లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి ఇక్కడ స్థానిక మండల నాయకులు, గ్రామ నాయకులు అందరం కలిసి వెళ్లి, కూటమి నాయకులు అందరం కలిసి ఆ యొక్క చెక్కుల్ని ఆ యొక్క లబ్ధిదారులకి అందజేయడం జరుగుతుంది. వీటి యొక్క విలువ, ఈ రోజు పంచిన చెక్కుల యొక్క విలువ 1,01,18,474 రూపాయలు. అంటే ఆర్థిక సంక్షోభంలో ఈ రాష్ట్రం ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏదైతే పేదల ఆరోగ్యం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఎంత శ్రద్ధ ఉందనేది ఇది ఒక ఉదాహరణ. భవిష్యత్తులో కూడా ఈ యొక్క కార్యక్రమాలని అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం వైపు ప్రజల్ని ముందుకు తీసుకెళ్లడంలో, నడిపించడంలో గోపాలపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ, ఇప్పటి వరకు అందిన మొత్తం చెక్కులు ఈ నియోజకవర్గంలో వాటి యొక్క విలువ 3 కోట్ల పైచిలుకు. అంటే ఇంత పెద్ద మొత్తంలో ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే పేద ప్రజలు ఉంటారో, మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారో, ఎవరైతే ఆరోగ్యానికి లక్షల రూపాయలు వెచ్చించి ఆర్థికంగా అప్పుల్లో కూరిపోయి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక ఉపశమనం కలిగించినందుకు గోపాలపురం నియోజకవర్గం తరఫున, ఎన్డీఏ నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి